ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య క్షీణతకు కారణమైనటువంటి విష రసాయనాలు వాడకం వల్ల వ్యవసాయంలో కానివ్వండి, అటు కూరగాయల వ్యవసాయంలో కానివ్వండి, విపరీతమైనటువంటి విషాలతో కూడినటువంటి ఈ యొక్క పంటలు పండించడం వల్ల అది తిన్నటువంటి అందరి ఆరోగ్యాలు కూడా పాడవుతాయి. ఆ విషయాన్ని అందరూ గ్రహించాలని, అందరూ ఎవరికి వాళ్ళే పెరటి తోటలు పెంచుకోవాలి, విషాలు లేనటువంటి ఆకుకూరలు కూరగాయలు పండించుకోవాలనేటువంటి ఈ యొక్క అవగాహన కార్యక్రమం గవర్నమెంట్ ద్వారా నిర్వహిస్తున్నాం. ఇందులో మాకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఈ విత్తనాలు ఎవరివ్వాలి? విత్తనాలు పండించుకోమని చెప్తున్నారు, విత్తనాలు ఎవరివ్వాలి అంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఈ సంఘాల ద్వారా కొన్ని లోన్స్ తీసుకుని ఆ లోన్ల ద్వారా కిట్లు సదుపాయం కల్పించుకుని మళ్ళీ కిట్టు 100 రూపాయలు పడినా 120 రూపాయలు పడినా ఎంత పడినా కానీ మళ్ళీ వాళ్ళ ద్వారానే ఈ లోన్ కట్టించుకునే కార్యక్రమం చేయాలనేటువంటిది గవర్నమెంట్ ఉద్దేశం. కానీ పెద్దలు మన పీపల్లి గ్రామంలో సొసైటీ ప్రెసిడెంట్ గారు మళ్ళీ వాళ్ళు అప్పు చేసుకోవడం, మళ్ళీ వాళ్ళు కట్టుకోవడం, దీని అంతటినీ ఈ భారాన్ని నేనే భరిస్తానని ముందుకు రావడం, ఈ విత్తన కిట్లన్నింటినీ కూడా వారి దాతగా వారి యొక్క సొంత ఖర్చులు పెట్టుకుని ప్రతి ఈ పీపల్లి గ్రామంలో ఉండేటువంటి ప్రతి సంఘంలోని మహిళలందరికీ కూడా నేనే ఒక 11 రకాల కూరగాయలు అందిస్తానని చెప్పడం చాలా ఆనందమైనటువంటి విషయం. చాలా గ్రామాల్లో పాపం మహిళలే వాళ్ళు ఒక లోన్ తీసుకుని ఈ పెరటి తోట కిట్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుని వాళ్ళు పండించుకుంటున్నారు. కానీ మన గ్రామంలో ప్రత్యేకత ఏంటంటే, మరి సొసైటీ ప్రెసిడెంట్ గారు ముందుకు రావడం, ఈ కిట్లన్నీ కూడా గ్రామం అందరికీ కూడా నేను అందుబాటులో తీసుకొచ్చి నేను ఇస్తానండి, దాని యొక్క ఉపయోగాలు మీరు చెప్పండి అని డిపార్ట్మెంట్ తోటి మమ్మల్ని అందరినీ కూడా పిలిపించుకుని ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరపడానికి గ్రామ పెద్దల మధ్యలో చాలా సంతోషకరమైన విషయం. ఇది చాలా చిన్నపాటి విషయం అయినా కానీ చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి విషయం. ఎందుకంటే మనకు వచ్చేటువంటి రోగాలన్నిటికీ కారణమే ఆహారం, మనం తీసుకునేటువంటి ఆహారం. మరి ముఖ్యంగా